ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో నుండి ధ్యానించుకుందాము. ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు, నిన్ను ఎవడైతే ముట్టి ఉన్నాడో వాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని వాగ్దానము చేసి ఉన్నాడు. ప్రభు అయిన క్రీస్తు వారి జోలికిని, ప్రభు అయిన క్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి నీతి నిజాయితీ కలిగిన వారిని ఎవరైతే వారి మీదకి ప్రభు అయిన క్రీస్తు వారి ప్రజల మీదకి ఎవరైతే వెళతారో, అక్రమంగా లేస్తారో, వారిని కొట్టుటకు, వారిని అవమానించుటకు, వారిని బంధించుటకు, వారిని హింసించుటకు ఎవరైతే ఆ విధముగా చేస్తారో ఆ నీతిమంతుని బట్టి ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. వారు నిన్ను కాదు నా కనుగుడ్డును ముట్టి ఉన్నారు కనుక వారిని నా చేతులకు అప్పగించిన ఎడల నేను అంతము చేసి కూలుస్తానని ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. ఇంత శ్రేష్టమైన వాగ్దానము మనం పొందుకోవాలంటే దేవుని మనము ఆరాధించాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, ఆయన అడుగుజాడల్లో నడవాలి. వ్యభిచారము చేస్తూనో వేశ్య సాంగత్యము చేస్తూనో మనకు ఆ విధమైన వాగ్దానం ఇవ్వడు. ఇటు వాగ్దానము మనలో ఫలించాలంటే మనలను ముట్టిన వాడిని, తన కనుగుడ్డును ముట్టిన వాడని దేవుడు ఎంచుకోవాలంటే ప్రభువుకి ఇష్టలుగా ఉండాలి. అప్పుడే మన ఎడల లేచినటువంటి శత్రువులను అంతము చేసి కూల్చే దేవునిగా ఉన్నాడు. ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు వారు ఇంకొక వాగ్దానమును మనకిచ్చి ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనములో చూసుకున్నట్లయితే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించునుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను సంబంధులు, సైతానును అనుసరిస్తున్నటువంటి వారు, బొంకుచున్నటువంటి వారు, వ్యభిచరించి నేను బొంకలేదు, వేశ్య సాంగత్యము చేసి నేను వేశ్య సాంగత్యము చేయలేదు, పాపములో లేనని ఎవరైతే బొంకి ఉన్నారో వారిని నీ కాళ్ళ క్రింద చితక తొక్కించుబోవుచున్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానములు మనలో నెరవేరాలంటే ప్రభునికి ఇష్టలుగా ఉండాలి. సాతాన్ని, దుష్టుణ్ణి, వాడి క్రియలను, వాడిని అనుసరిస్తున్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఇది మొదలుకొని నీ కాళ్ళ కింద వారిని చితక తొక్కించుచున్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, శత్రువులు నీపై లేచి ఉన్నారా? నీపై అవమానములు, నిందలు వేసి ఉన్నారా? వేశ్య సాంగత్యము వ్యభిచరిస్తూ నేను చేయలేదు అని బొంకి నీ మీద అక్రమముగా లేచి ఉన్నారేమో. వారందరినీ కూడా, అట్టి సాతాను సంబంధులందరినీ కూడా ప్రభు అయిన క్రీస్తు వారు ఇప్పుడే వాగ్దానము చేసి నెరవేర్చుచున్నారు. వారందరినీ కూడా నీ కాళ్ళ క్రింద చితక తొక్కించబోచున్నాడు. ఆమెన్. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీవు దేవుని బిడ్డవు కనుక నీవు ప్రతి విషయంలో దేవుడు నీకు ఆలోచన చెప్పి ఉన్నాడు కనుక ఇది మొదలుకొని సాతానును, నీపై లేచిన శత్రువులందరినీ కూడా ప్రభు అయిన క్రీస్తు వారు నీ కాళ్ళ క్రింద చితక తొక్కించబోచున్నాడు. ఆమెన్. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు మరలా వాగ్దానము చేసి ఉన్నారు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనములో, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రభు అయిన క్రీస్తు వారి కృపను, పరిశుద్ధాత్మను, అన్య భాషలను, స్వస్థత వరములను, ప్రవచించు వరములను, అట్టి కృపలను మన యొద్ద నుండి, అట్టి కృపలను ఇచ్చినటువంటి వాడు మన యొద్ద నుండి వాటిని తీసివేయడు. ఎందుకంటే మనము
పరిశుద్ధముగా జీవిస్తున్నాము కనుక, మన శత్రువుల కోసరము ప్రార్థన చేస్తున్నాము కనుక, మనము ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నాము కనుక, దేవుని పోలి జీవిస్తున్నాము కనుక ఆయన కృప మనలను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నీ స్నేహితులే నీకు దూరమైనను, నీ యొక్క అన్నదమ్ములే నిన్ను విడిచిపెట్టినను, నీ తల్లిదండ్రులే నిన్ను ద్వేషించినను, అవమానించినను, నీ కట్టుకున్న వారే నిన్ను వదిలిపోయినను, ప్రభువైన క్రీస్తు వారి వాగ్దానము నిన్ను విడిచిపోదు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి ఈ లోకములో మనకు శాశ్వతమైనది ఏది అని ఎంచి చూస్తే ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే. ఈయనలో పాపము లేదు, వ్యభిచారము లేదు, వేశ్య సాంగత్యము లేదు. ఈయనలో పరిశుద్ధత ఉన్నది, ఈయనలో ప్రేమ ఉన్నది, జాలి ఉన్నది, ఈయనలో కనికరం ఉన్నది. అట్టి కనికరమును, ప్రేమ, సంతోషము, సమాధానము, సాత్వికము, మంచితనము, ఆశా నిగ్రహము కలిగిన వారమై ప్రభువైన క్రీస్తు వారిని మనము వెంబడించిన ఎడల ఆయన కృప మనలను విడిచిపోదు. ఈ లోక సంబంధమైనటువంటి బహుమతులు నీవు పొందుకోవాలని కోరుకున్నట్లయితే అది అశాశ్వతమైనవి. అవి నిన్ను నరకాగ్నికి తీసుకుని వెళతాయి. కానీ ప్రభు యొద్ద నుండి నీవు పొందుకునే కృపలు ఎప్పుడూ కూడా నీ నుండి విడిచిపోవు. ఆయన నిన్ను అంతకంతకు ఆశీర్వదించే దేవునిగా ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.